హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ వినే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊరిలో అత్తా కోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ భర్తలు పొలానికి వెళ్ళాక గొడవలు పెట్టుకునేవాళ్ళు. తిరిగి వచ్చే సమయానికి అన్నం కూరలు వండేసి ఏమీ తెలియనట్టుగా ఉండేవాళ్ళు. ఇలా సంవత్సరాల కొద్దీ జరుగుతూ ఉండేది. ఆ సంవత్సరము వర్షాలు బాగా పడడంతో వారికి నష్టం వచ్చింది. ఇద్దరూ ఎంత గొడవ పడినా కూడా వంట చేసే టైంకి ఇద్దరు కూడా కలిసి చేసేవాళ్ళు. ఇద్దరికి కలిసి పెట్టేవాళ్ళు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో గడవడం కష్టంగా ఉండేది. ఈ సమయంలో సర్పంచ్ గారు ఊర్లో అత్తాకోడళ్ళందరికీ వంటల పోటీలను ఏర్పాటు చేయాలని ప్రకటన చేశారు. అయితే దీని గురించి ఇద్దరు అత్తాకోడళ్ళు మనం కూడా దీంట్లో పాల్గొందాము అత్తయ్య అనే కోడలు, సరే అనే అత్త ఇద్దరు అనుకున్నారు. సరే ఇదంతా ఓకే, మనం ఏ కర్రీ చేద్దాము అనేసి అనుకున్నారు. కాకపోతే వాళ్ళకి కొనడానికి డబ్బులు లేక పక్కింటి వాళ్ళ ఇంట్లో పెరట్లో కాసిన కూరగాయలను అడగడానికి వెళ్ళారు. వాళ్ళు ఎంతో కాలం నుంచి స్నేహంగా ఉండేవాళ్ళు. కానీ కూరగాయలు అడిగేప్పటికీ మేము కూడా వంటల ప్రోగ్రాంలో పాల్గొంటున్నాము కాబట్టి మా పెరట్లో కాసిన కూరగాయలతోనే మేము వంటలు చేస్తాము అని ఇవ్వమని చెప్పారు. ఎంతో కాలంగా స్నేహంగా ఉంటూ ఉన్న వీళ్ళు ఇలా చెప్పడంతో ఇద్దరు కూడా బాధపడుతూ ఇంటికి వచ్చారు. కోడలు అత్తతో తన దగ్గర కొంత ధనము ఉంది, దాంతో మనము వంకాయలు తీసుకొని గుత్తి వంకాయ కూర చేద్దాం అత్తయ్య, మనము దీన్నే కాంపిటీషన్లో వండుదాము అనేసి అంది. అంటే సరే అనేసి ఇద్దరు కూడా వెళ్ళి గుత్తి వంకాయల్ని తెచ్చి వండడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. తెల్లవారితే వంటల ప్రోగ్రాము, అన్నీ కావలసినవన్నీ సమకూర్చుకున్నారు. ఇక తెల్లవారింది. వంటల ప్రోగ్రాంకి అందరూ సిద్ధమయ్యారు. అత్తాకోడళ్ళు వారు చేసే వంకాయ కూరకి కావలసిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని వంటను స్టార్ట్ చేశారు. మిగతా వారు కూడా వాళ్ళ వంటలతో బిజీగా ఉన్నారు. వంటలు అన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక న్యాయ నిర్ణేతలు వచ్చి వాటిని టేస్ట్ చేసి విన్నర్ని ప్రకటించడమే ఉంది. అందరూ కూడా వంటల్ని రెడీ చేసి అక్కడ పెట్టేసి పక్కకి నిల్చున్నారు. న్యాయ నిర్ణేతగా వచ్చిన సర్పంచ్ గారు అన్నీ కూడా టేస్ట్ చేస్తూ వచ్చారు. అక్కడ ఎవ్వీ కూడా నచ్చలేదు. ఈ వంకాయ కూర దగ్గరికి వచ్చాక తిని చూశాక చాలా బాగుంది, మా అమ్మమ్మ చేసినట్టుగా ఉంది అని తెగ మెచ్చుకున్నారు. ఇంకేముంది, వీళ్ళ వంట నచ్చేసిందని అందరికీ అర్థమైపోయింది. వీళ్ళే విన్నర్గా ప్రకటించేశారు. వారికి నగలు, డబ్బుతో పాటు వంటకు కావలసిన పదార్థాలు సంవత్సరానికి సరిపడా ఇచ్చారు. వారు గెలిచిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి అత్త మామకి ఇచ్చేసింది. తిరిగి పొలాన్ని మళ్ళీ దున్ని స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళకి లాభాలు వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వంటల ప్రోగ్రాం వల్ల వాళ్ళ జీవితంలో కొత్త వెలుగులు వచ్చాయని సంతోషించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.